నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. తెలంగాణలో తాజా రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయి. అప్పుడే ప్రభుత్వం పడిపోతుందా అన్నట్టుగా ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతున్నది? ఈ మాటల తూటాలేంటి? కాంగ్రెస్ నుంచి ఇక బీజేపీ పోతున్నారా? బీజేపీ టీఆర్ఎస్‌తో టై అయిపోయిందా? ముగ్గురు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ఈ అంశాలపైన విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ యు. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముందుగా ఈ మాటల తూటాల గురించి మాట్లాడదాం సార్. ఇవి మాటలంటారా? జుగుప్సాకరమైనటువంటిది మార్చురి పదము, లేకపోతే పిచ్చి కుక్కలు, బట్టలు ఊడదీసి కొడతాము. ఒక స్ట్రెచర్‌లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏ హోదాతో సంబంధం లేకుండా రాజకీయ పరిభాష దిగజారడం పైన ఏమంటారు? వీటినే ముర్కీ పాలిటిక్స్ అంటారు సతీష్. సార్. ముర్కీ పాలిటిక్స్ అనే భాష వాడతారు దీనికి. ఓకే. తెలుగులో అయితే మురికి, మురికి. ఇంగ్లీష్‌లో అయితే ముర్కీ పాలిటిక్స్ మురికి. అంటారు. అవును సార్. ఇంగ్లీష్ స్లాంగ్‌లో మాట్లాడుకునేవాళ్ళు ముర్కీ పాలిటిక్స్ అంటారు. హ్మ్. అంతకంటే అధ్వానంగా ఉన్నాయి. మనం మురికి కన్నా ఇంకా చెప్పాలంటే సీవర్ పాలిటిక్స్, డ్రైనేజ్ డ్రై పాలిటిక్స్ అట్లా అట్లా ఉంది. అవునవును సార్. ఏదేమైనా ఒక సీఎం పదవిలో ఉన్నవాడు చాలా ఓర్పుతో ఉండాలి. అవును. తక్కువ ఏజ్‌లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. జనాలు కొంత ఏమరపాటుతోని కూడా చిన్న చిన్న లాభాల కోసం తొందరపడి ఓట్లేసి గెలిపించారు. అవును. అవకాశం వచ్చింది. హ్మ్. సంవత్సరం దాటింది. దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, మనం అందరితోని కలిసి ఉండాలి అనే విధంగా ఉండాలి. కానీ ఆల్రెడీ హైలీ ఫ్రస్ట్రేటెడ్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు. ఓకే. బహుశా పదవి పోతుంది అనే సంకేతం దొరికిందేమో. ఆ ఫ్రస్ట్రేషన్‌లో హ్మ్. ఎవరిని ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అదేవిధంగా ఒక బుల్లెట్ చప్పుడుకి పావురాలన్నీ ఎట్లా ఎగిరిపోతాయో, ఎక్కడో బుల్లెట్ చప్పుడు వస్తే అవును. ఆ చప్పుడుకి కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ ఆల్రెడీ ఎగిరిపోతున్నారు. ఓకే. అట్లెట్లా సార్? ఎగిరిపోతున్నారంటే పోయారని కాదు. హ్మ్. ఎందుకైనా మంచిది పలానోడితో టచ్‌లో ఉంటే మనకి సేఫ్ అన్నట్టుగా ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి ఉంటాడా? రేవంత్ రెడ్డి కొంతమందిని తీసుకొని పక్కకు జరుగుతాడా? హ్మ్. రేవంత్ రెడ్డి పక్కనోడే ఈ చిచ్చు పెట్టాడా? హ్మ్. రేవంత్ రెడ్డి పక్కనోడే ఈ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి ఇచ్చాడా? అందుకనే కొత్త ఆమె నటరాజన్ వచ్చిందా? ఆమె వచ్చింది కేవలం ఇక్కడ సంస్కరించడానికా, లేదా రేవంత్ రెడ్డిని పక్కకి జరపడానికా? హ్మ్. సరే, రేవంత్ రెడ్డికి పక్కన జరపడానికి రీజన్ కరప్షన్ అనుకుంటే, హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఏం పెద్ద యోగి పొంగోడు కాదు. రాహుల్ గాంధీ హ్మ్. ఎప్పటి నుంచో పేమెంట్‌తోని సీట్లు ఇవ్వడం, పేమెంట్‌తోని కవర్లు పంపడం, ఫండ్స్ లేనిది ఏ పొలిటికల్ పార్టీ నడవదు. అవును. మోడీ అనగానే అదాని, అంబానీ అంటారు. ఆ! అట్లానే ప్రతి కాంగ్రెస్ సీఎం వెంట ఎవడో ఒకడు బిజినెస్ ఉంటాడు. హ్మ్. కిరణ్ కుమార్ రెడ్డికి పదవి వస్తుందని ఎవ్వడూ అనుకోలేదు. అవును. కానీ సడన్‌గా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి జీవీకే వాళ్ళు సపోర్ట్ చేశారు. హ్మ్. జీవీ కృష్ణారెడ్డి అనేవాడు ఎంటర్‌ప్రెన్యూర్, ఇక్కడ బోల్డ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నోడు, అందరికీ సుపరిచితుడే మనకి కృష్ణారెడ్డి. జీవీకే హోటల్స్ ఆయన, జీవీకే మాల్స్ ఉన్నాయన. ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. ఓకే. కవర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ షాక్ తిన్నారు అందరూ, అసలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అంటే. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ఏమి ఎవరి రికమెండ్ చేస్తే రాకపోయినా సొంత గట్స్తోని కష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. కొంత కేసీఆర్‌ను ఢీకొట్టాడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. బ్రహ్మాండంగా ఢీకొట్టాడు. అవును. దాంట్లో అవును. ఏమి అవును. వెనకేం లేదు. హ్మ్. ఆయన సేర్ అంటే ఈయన సవాసేరులాగా మాట్లాడాడు. హ్మ్. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. కానీ స్టేచర్ నుంచి స్ట్రెచర్ నుంచి మార్చురీ. అవును. మార్చురీ అనేది స్ట్రెచర్ వరకు ఓకే, అవును. ఇట్ ఈస్ పార్డనబుల్. ఒక సీఎం అయి ఉండి నువ్వు ఇంకొక సీఎం మాజీ చేసిన సీఎం. వాడిని మనసులో పెట్టుకొని మార్చురీకి వెళ్తాడనటం నీదే తప్పు. నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టే. జనాలు అంటే గతంలో కేసీఆర్ కూడా ఇట్లాంటి పదజాలం వాడిండు. ఆయన కూడా కేంద్ర మంత్రిని రండా అని, ఆరు ముక్కలైతావని ఇట్లాంటి భాష మాట్లాడిండు కదా అనేటువంటిది ఒక చర్చ. అది అంతగా పోలా జనాలలోకి. హ్మ్. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎవరో పోల్స్ పెట్టేస్తే ఇప్పుడు పెడితే ఇప్పుడు 80 సీట్లు కేసీఆర్‌కి వస్తాయి అంటున్నారు. ఓకే. ఎందుకు వస్తాయి? మన స్వయంకృత అపరాధం. ఓకే. మనం పని చేయలేకనే, మనం డెలివరీ చేయలేకనే, హ్మ్. మన సొంత ఎజెండాని ముందుకు నడపడం కోసం, చేసింది కూడా చెప్పుకోలేక. చేసింది కూడా చెప్పుకోలేక, నీ పక్కనోళ్ళే ఊరికే అంతా నిన్ను డిస్టర్బ్ చేయడం కారణంగా. హ్మ్. ఇది ఇప్పుడు ఎవడోడు మీటింగ్ నుంచి లేచి నీ ఫ్రెండే వెళ్ళిపోతున్నాడంటే అవును. నీ స్టేటస్ ఏంటి? అవును. వచ్చినోడల్లా అపోజిషన్ లీడర్కి అట్రాక్ట్ అయ్యి అతన్ని విష్ చేసి అతన్ని కలిసే పరిస్థితి వచ్చింది. అతని ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు అంటే హ్మ్. ఎందుకు టచ్‌లో ఉండాలనుకుంటున్నారు? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అవును.
ఎంత వైల్డ్ రూమర్స్ అంటే రేవంతే ఒక చిన్న గ్రూపుని తీసుకొని బీజేపీలో కలుస్తాడని, బడా భయ్యా అన్న రోజు నుంచే బీజేపీతో టచ్లో ఉన్నాడని, పొలిటికల్ సర్వైవ్ కోసం రేవంత్ ఏమన్నా చేయగలడని, ఇంకోటి హరీష్ రావు ఆల్రెడీ కలిసిపోయే ఉన్నాడని, ఆయనకి ఏదో స్పెషల్ ఫ్లైట్ పెట్టి కుంభమేళాకి తీసుకెళ్లారని, అక్కడ మీటింగ్ అయ్యిందని, అక్కడి నుంచి అలహాబాద్ పోతున్నాడని, ఏదైనా ఉంటే రేవంతే కొంతమందిని చీల్చుకొని బీఆర్ఎస్లోంచి వెళ్ళిపోతాడని, ఇవన్నీ కూడా బీజేపీ రేపు ఎలక్షన్లు వస్తే బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి పవర్లోకి వస్తుంది అనట్లేదు. ఇట్లా గ్రూప్స్ డివైడ్ అయిపోయి తోడు జోడులో మళ్ళీ బీజేపీ మళ్ళీ కాదు ఒకసారి బీజేపీకి ఛాన్స్ రావచ్చు. ఎట్లా అంటే ఈయన ఆయనను చీల్చుకోను, ఆయన ఈయనను చీల్చుకోను, మొత్తానికి హార్స్ ట్రేడింగ్ తోని బీజేపీకి పవర్లోకి వస్తుంది అని సాధ్యమవుతుంది సార్. ఈ 1.5 yearలోనే కాంగ్రెస్ ఫుల్ మెజార్టీ తోటి ఉంది, టీఆర్ఎస్కు ఫుల్ మెజార్టీ లేదు, బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. ఇంత దాంట్లో ఇది అంత తొందరపాటు కాదంటారా ఇట్లాంటి చర్చ? కాదు, అసమర్థత. ఓకే, కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, తొందరపడద్దు, ఇప్పుడే బయటికి రావద్దు అంటున్నారు. కేసీఆర్ మీద ఎంత ప్రెషర్ వస్తుంది అంటే అంత ఏం లేదు బాబు, ఇప్పుడు కాంగ్రెస్ కి మళ్ళీ రాదని చెప్పేస్తున్నారు. ఓకే, ఎప్పుడైనా కావచ్చు ఎలక్షన్లు, కాంగ్రెస్ అయితే రాదు. అది ఇప్పుడే ఒక ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాదిలోపే నిశ్చయం అయిపోయింది. అట్లా నిశ్చయం అయిపోయింది, జనాలు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒక 6 ప్రామిసులు చేశావు, అవును, మరి కనీసం 100 మంది ఎక్స్పెక్ట్ చేశారు, నువ్వు 60 మంది కన్నా ఇస్తున్నావో లేదు. ఓకే, ఎవడొస్తే స్కూటర్ ఉందంటాడు, ఎవడొస్తే నీకు ఇల్లు ఉందంటాడు, నువ్వు స్కూటర్ లేనోడు ఎవడు. అవును, నువ్వు 200 పైన కాలుస్తున్నావు, అవును 200 పైన కాలుస్తాడు, 200 లోపలే కాలవాలని ఏముంది. అవును, నువ్వు 200 వరకు ఫ్రీ ఇస్తానన్నావు, ఇయ్యాలి అంతే. అట్లా లేదు 200 దాటితే ఇవ్వమని. ఎవడు ఇష్టం వచ్చిన లెక్కలు వాళ్ళు, పవర్ వాళ్ళు కూడా అవును, నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే ఒక రేట్ అని, అవును, కమర్షియల్ అయితే ఒకటి షాపుల మీద పడుతున్నారు ఇవాళ. అవును, నువ్వు ఇల్లు కన్స్ట్రక్షన్ 5 floors స్టార్ట్ చేస్తే ఇది కమర్షియల్ కిందకి వస్తుందని వాడు ఇష్టం వచ్చినంతే ఇస్తున్నాడు. అవును, వాడికి ఎంతో అంతో కొంత ఇస్తే మళ్ళీ మామూలుగానే ఉంటాడు. డ్రైనేజ్ వాళ్ళైతే వచ్చి చేసే పనే లేదు. సవాల్ ఇంతకుముందు బుక్ చేస్తే కంపల్సరీ వచ్చి డైల్ 100 లాగా వాళ్ళు కూడా వచ్చి రెస్పాన్స్ అయితే ఉండేది. మీ ఇంట్లో అయితే మీరే సాల్వ్ చేసుకోవాలని, బయట అయితేనే రోడ్డు మీద అట్లీస్ట్ అటెండెన్స్ అయినా ఉండేది, డబ్బులు ఇస్తే చేసైనా పోయేవాడు. ఇప్పుడు రెస్పాన్స్, స్ట్రీట్ లైట్స్ పవర్ సరిగా లేదు, స్ట్రీట్ లైట్ పోయిందంటే పోయింది. మొన్న ఎవడో నేను చేస్తే, సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా బిల్ క్లియర్ చేయలేదు, మేము టెంపరీ పర్మనెంట్ వాళ్ళు కాదు, వాళ్ళు బిల్ ఇచ్చినాకే మన చూస్తూ వస్తాం, మా సార్ వద్దంటున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. కానీ ఈ మార్పుల విషయంలో ఆల్రెడీ ఒక దెబ్బతిన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. టీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఏమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఉంటుంది. ఎవరైనా రేస్లో లేని బీజేపీ తోటి ఇద్దరు కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేస్లో లేరు కానీ పవర్లో ఉన్నారు, సెంటర్లో. అవును, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈక్వేషన్ ఎక్కడైనా చేయగలరు, ఎక్కడ ఎవరినైనా టైట్ చేయగలరు, అందరి పంచాంగాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవును, ఇంకా ఈ పార్టీలు కలిసిపోయేటువంటి తెలంగాణలో ఎన్డీఏ సర్కార్ ఒకటి వస్తుంది అనేటువంటి, ఒక ఎన్డీఏ కూటమి వస్తుంది అనేటువంటిది, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అనేటువంటి, టీఆర్ఎస్ బీజేపీ కలిసేటువంటి అవకాశం ఉందంటారా? ముందు బీఆర్ఎస్ బీజేపీ కలవదు. చంద్రశేఖరరావుకి అయితే ఎట్లయినా సరే, ఒకప్పుడు బాబు నిరంతరం ట్రై చేస్తుండేవాడు ఇంతకుముందు, అట్లానే కేసీఆర్ కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాడు, తప్పు అయిందంటానికి అన్నిటికీ రెడీగా ఉన్నాడు. కానీ బీజేపీ లీడర్స్ అందరు చెప్పింది ఏంటంటే, ఒకసారి మనం కవితను అరెస్ట్ చేయకుండా బోలెడు నష్టపోయాం, తెలంగాణలో నెక్స్ట్ కవితను అరెస్ట్ చేయడం వల్ల జనాలు మెచ్చుకొని మనల్ని మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఆమె వల్లనే ఢిల్లీ గవర్నమెంట్ పోయింది, కేజ్రీవాల్ ఓడిపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం వాళ్ళతో కలవటం సరైన పద్ధతి కాదని బీజేపీ వాళ్ళే చెప్పారు. అయితే మోడీ కానీ వాళ్ళు కానీ లేదు మనం ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటే, బాబు అనే గొడవడు ఉన్నాడు. బాబు ఒప్పుకోకపోవచ్చు ఎన్డీఏలో రావడానికి. ఇప్పుడు ఏ డిసిషన్ వాళ్ళు ఓకే అనుకున్నా కూడా అత్తగారు బాబు అత్తగారు ఒప్పుకోవాలి. మొగుడికి పెండ్లాంకి నచ్చినా కూడా అత్తగారు ఓకే అంటే తప్ప, 22 సీట్లు ఉన్నాయి అత్తగారి దగ్గర, ఆమె ఓకే అంటే తప్ప ఇది కేసీఆర్ కు అంత సులువుగా బాబు తీసుకుంటాడు నేను అనుకోవట్లేదు. బాబు తన సొంతంగా ట్రై చేసి ఓడిపోవడానికన్నా ఇష్టపడతాడు కానీ కేసీఆర్ ని మళ్ళీ పవర్ లోకి తీసుకురావడానికి అస్సలు ఇష్టపడడు. ఇక రేవంత్ రెడ్డి అంటావా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రేవంత్ రెడ్డి బాబు నువ్వు ఇంతమందిని తీసుకొని ఇటు వచ్చేస్తే తప్ప నీ పదవి ఉండేలాగా లేదు, నువ్వు ఇటు వస్తేనే మంచిది, అప్పుడే నువ్వు కంటిన్యూ అవుతావు, అట్లానేమంటే దెర్ ఈస్ సమ్ ఛాన్స్.
ముఖ్యమంత్రి పదం వదిలిపెట్టుకుని బీజేపీలో అంటే పోతుంది అనుకో. ఓకే. రాహుల్ గాంధీ ఉమ్, నటరాజన్ చెప్పింది నువ్వు కరప్ట్ అట ఇట్లట అట్లట ఇన్ని రిపోర్ట్స్ వచ్చినాయి నీ మీద, ఉమ్, పలానోడు పంపాడు వీడు పంపాడు ఆయన చెప్పాడు ఈ జర్నలిస్ట్ చెప్పాడు నీ పక్కనోడే చెప్పాడు, ఉమ్, ఆ? ఇవన్నీ నువ్వు చేసావట, నువ్వు అసలు ప్రజా సంక్షేమం ఏం చేయట్లేదట, నీ సొంత ఏజెండా రియల్ ఎస్టేట్ దీన్ని నడుపుతున్నావట, న్యూ సిటీ ఫ్యూచర్ సిటీ ఇట్లా అని, ఉమ్, లేకపోతే మూసి ప్రక్షాళనను అవనో ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నావట, జనాలకు సంబంధించి నువ్వేం చేయట్లేదట, ఉమ్. ఇట్లా ఉంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ రాదట, కాబట్టి నువ్వు తప్పుకోవటమే మంచిది అని చెప్తే డెఫినెట్గా తన పవర్లో కంటిన్యూ అవడానికి పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే కాబట్టి అతను పాపం రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని, తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్లో తీసుకొని పీసీసీ ఇచ్చి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి దానికి లాయల్టీ ఉండదంటారా? ఏం పదవుల ఏం లాయల్టీ, ఉమ్, పదవుల దాంట్లో Hmm. పదవి దాంట్లో ఏం లాయల్టీ, ఉమ్, అసలు తీసుకోవడమే తప్పు. ఓకే. ఆ ఉన్న లాయల్ పర్సన్స్ అందరినీ పక్కన బట్టి రేవంత్కి పదవి ఇవ్వడమే ఆ యాంగిల్లో చూస్తే తప్పు. తను Okay. కష్టపడ్డాడు తనకి ఇవ్వాలి అనేది కరెక్టే, ఓకే. కానీ నువ్వు అన్న లాయల్టీ చూస్తే బట్టి లాయలా, ఉమ్, ఆ, ఈయన రేవంత్ లాయలా, Ah. రేవంత్ న్యూ ఎంట్రీ పారాషూట్, అవును. మరి పారాషూట్ వాడికి పవర్ ఇచ్చినప్పుడు పారాషూట్ వాళ్ళకి లాయల్టీ ఉండాలి, ఏముంది మర్సనరీస్ లాగా అంతే. పేమెంట్ తీసుకొని వాళ్ళ ఆర్మీలోకి అక్కడ దూకి పారాషూట్లో దిగి ఫైట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు, రెస్ట్ తీసుకుంటారు, నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మళ్ళీ పారాషూట్లో చాపర్లో దిగుతారు, అక్కడ ఫైట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఉమ్, వాళ్ళనే మర్సనరీ, వీళ్ళంతా పొలిటికల్ మర్సనరీస్. ఉమ్, ఆ అవకాశం వచ్చింది, ఆ పదవి వచ్చింది, తీసుకున్నాడు. పదవి పోతున్నప్పుడు ఇంకొకడు నీ పదవి నిలబెడతాను అని చెప్తే మనకు పోయింది ఉంది, ఏదైతే ఉంది. ఓకే. కాంగ్రెస్కి ఎట్లాగో ఫ్యూచర్ లేదని చెప్తున్నారు ఉమ్, జనాలందరూ, ఆల్రెడీ విరక్తి చెందినట్టుగా చెప్తూనే ఉన్నారు. నీ పక్కన వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు. అసెంబ్లీలో ఓపెన్గా కేసీఆర్కి వేవ్ చేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఆరోగ్యం నడుతున్నారు. ఒకడైతే చేంబర్లోకి పోయి కాసేపు కూర్చొని వచ్చాడు, ఒకడు నీ ఫ్రెండ్ అనుకునేవాడే మీటింగ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అవును. ఇంకా నీకు ఎవరు నిన్ను సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరు నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు సీఎం కాబట్టి చుట్టూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అంతా కరెక్ట్ అంటున్నారు. ఏ అఫీషియల్ ఎవడు ఏం వినేలేదు, మినిస్టర్స్ సెంట్రిక్గా నడుస్తుంది, ఐఏఎస్ తోడు ఏం డిసైడ్ చేయలేకపోతున్నాడు. ఉమ్, ఇప్పుడు నేను చెప్పినట్టు మామూలు రెగ్యులర్ జనరల్ సర్వీసెస్ తోడు వాటర్, పవర్, డ్రైనేజ్, సీవర్ ఎవడు ఎవరి మాట ఏమి వింటలేదు, స్ట్రీట్స్ లైట్స్ సగం వెలగట్లేదు, చీకట్లో రోడ్ల మీద పోతూనే ఉన్నారు. ఉమ్, పవర్ ర్యాంకింగ్స్లో చూస్తే ఎక్కడో ఉంది తెలంగాణ, 40s ఉంది. ఉమ్. ఆల్రెడీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా పోయినామని అంత జిజ్జు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక ఏడాది తర్వాతనే ఇంత గందరగోళం, అంటే ఎందుకు ఇంత గందరగోళం ఉంది? డే 1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే డే 2 స్టార్ట్ అయిపోయింది. ఆకలి ఎక్కువైపోయి ఉంది, ఇండైజెషన్ అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉన్న ఆకలికి ఇప్పుడు ధన తింటే ఉమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, ఓకే. ఇండైజెషన్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవడు ఉంటాడో తెలీదు. పోనీ నేను అవ్వాలనే కోరిక పక్కన వాళ్ళకి 4-5 ఆల్రెడీ అవును ఉంది. ఆల్రెడీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ చేస్తున్నారు, అతనికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అతనికి వ్యతిరేకంగా చేసిన దాంట్లో భాగమే కొత్త ఆమె రావడం. ఓకే. పాత ఆమెను 5 స్టార్లో పెట్టి బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు కాబట్టి ఆమెను జరిపితే తప్ప లాభం లేదని ఈమెను పంపించారు. మరి ఏం చేస్తున్నా, ఈమె వచ్చి ఏదో గాంధీజీ లెవెల్లో రాట్నం ఉడుక్కుంటూ, అది ఈ రోజుల్లో రాట్నం ఉడకటం, పొలం పెట్టి పండ్లు నొక్కటం, ఆటోలు, నువ్వు ఏం తిరిగితే ఏముంది అదంతా, ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు, జెన్యునిటీ కనబడాలి కదా. ఇంకోటి విజయశాంతి ఫ్యాక్టర్ ఒకటి. అవును. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన ఎవరికి రాకపోవడము, ఆయన కీ అనుకున్నటువంటి కుడిభుజం అనుకున్నటువంటి వేం నరేందర్ రెడ్డికో లేదా ఫహీం ఖురేషీకో ఇద్దరికి రాకపోవడము, రేవంత్ రెడ్డికి అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇచ్చిండ నేను బిల్డప్ ఇస్తున్నారనేటువంటి వార్త విజయశాంతికి రావడం ఏమిటి, ఏంటి అంతా అంటారు? అసలు ఎట్లా విజయశాంతి ఎక్కడుంది, ఏ పార్టీలో? ఆమెకి తెలంగాణ అని పలకడం రాదు, నన్ను అడిగితే తెలంగాణ అంటున్నాను. ఏం తెలంగాణ, ఏదో ఆమె సినిమాలో ఏదో ఉండేది, కేసీఆర్ ఏదో గెలిపించాడు, అది ఇది. నిజంగా పాలిటిక్స్ తెలుసా ఆమెకి? ఏం ఉద్యమమో ఏంటో, ఎవరు ఉద్యమమో అసలు ఆమెకి ఎమ్మెల్సీ చేయటం వల్ల ఏంటి ప్రయోజనము? కాంగ్రెస్ లాభం లేదంటారా? ఎట్లుంటుంది చెప్పు, ఏం లాభం ఉంటుంది? క్రౌడ్ పుల్లరు, నోన్ ఫేస్. క్రౌడ్ పుల్లింగ్ అనేది పెద్ద, చిరంజీవి కూడా క్రౌడ్ పుల్లరే. చిరంజీవి కన్నా పెద్ద క్రౌడ్ పుల్లర్ కాదు కదా. చిరంజీవికి ఏం చేశారు జనాలు? ఎంజాయ్ చేశారు చూసి.
పొలిటికల్ హీరోగా కన్నా సినిమా హీరోగానే చూశారు మీటింగ్లలో కూడా. ఎస్ 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 ఆయన హావభావాలను చూసి అరే టైం పాస్ ఒక గంట మనకి జబర్దస్త్ మాట్లాడుతున్నాడని ఒక సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోయారు, కానీ ఓట్లు రాలే కదా. అవును. పవన్ కళ్యాణ్ కూడా అలాగే చూస్తారు, కానీ పవన్ కళ్యాణ్ కెటలిస్ట్ లాగా ఉపయోగపడ్డాడు. అవును, కన్సిస్టెన్సీ ఉంది ఆయనలో. కన్సిస్టెన్సీ ఉంది, ఓడిపోయినా కూడా నిలబడ్డాడు. అవును, వాళ్ళకి తోడై ఉపయోగపడ్డాడు. అవును. పెట్రోల్లో ప్రజల్లో క్లారిటీ వచ్చింది. పవన్ లేకపోతే చంద్రబాబు ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు, ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయేవాడు. పవన్ కళ్యాణ్ వల్ల ఆ స్టెప్ కూడా ఎక్కేశాడు. పెట్రోల్ ఇథనాల్ కలిపితే అవును, ఇంకొంచెం మైలేజ్ చేస్తున్నాడు. బాబు అనే పెట్రోల్ లో ఇతను పవన్ అనే ఇథనాల్ కలిసి అవును కొంచెం ముందుకెళ్ళగలిగారు, గెలిచారు. ఇథనాల్ లేకపోతే మధ్యలోనే బండి ఆగిపోయి. అవును, అదే పద్ధతిలో ఇప్పుడు 22 సీట్లు కూడా వాళ్ళకి ఇథనాల్ లాంటిది. అవును, అది లేకపోతే వాళ్ళు ముందుకు పోలేదు. సో ఇవన్నీ యాంగిల్స్, కవిత యాంగిల్ చూసినా, కేసీఆర్ యాంగిల్ చూసినా, వీళ్ళందరి పట్ల బాబుకున్న యాంగిల్ చూసినా బీఆర్ఎస్ బీజేపీ కలిసే ప్రసక్తి చాలా తక్కువ. అవకాశాలు చాలా తక్కువ. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ప్రసక్తి ఉండదు. సో కాంగ్రెస్ వేరే ఫైట్ చేయాల్సిందే, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ వేరే ఫైట్ చేయాల్సిందే. సో నువ్వు అన్నట్టు కూటమి అది ఏది కాదు, కానీ జనసేన టీడీపీ అంతే కలిసి కొంత పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళకు బీజేపీ కలిస్తే అది కూటమి అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రసక్తి లేదు కాబట్టి ఆల్రెడీ ఆంధ్రాలో కూటమి అనే ఎక్స్పెరిమెంట్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అది ట్రై చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి తెలంగాణలో బ్రహ్మాండంగా హీరో వర్షిప్ ఉంది, అది ఉపయోగపడుతుంది. టీడీపీకి కొంత బీసీ క్యాడర్ ఉంది. ఇప్పుడు బీసీ నినాదం అదంతా కొత్తగా మొదలుపెట్టారు కాబట్టి బీసీలు టీడీపీతో ఎన్టీఆర్ టైం నుంచి ఉన్నారు. ఇప్పటికీ కొంత క్యాడర్ ఉంది, కొంత లీడర్లు ఉన్నారు. బాబు మళ్ళీ వచ్చాడంటే డెఫినెట్ గా కొంత గుంపు తయారయ్యే అవకాశం ఉంది. కూటమి కూడా ఎంతో కొంత అవకాశం ఉంది. కూటమి వల్లనే మొత్తం గవర్నమెంట్ వచ్చేస్తుందని మనం చెప్పలేము. అయితే ఆ మూడు పార్టీలు పూలప్ అవడానికి అవకాశమే ఎక్కువ ఉంది. అవును, ఎందుకంటే బీఆర్ఎస్ ని తీసుకోలేరు, కవిత ఫ్యాక్టర్ వల్ల తీసుకోరు, బాబు నిన్ను ఒప్పించలేదు. అవును, బాబు ఒప్పుకోడు. అంతే. ఏ రకంగా ఏ యాంగిల్లో చూసినా కేసీఆర్ కాళ్ళ మీద పడ్డా ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఆల్రెడీ అమిత్ షా తమిళనాడులో చెప్పిండు, అది ఫామ్ హౌస్ పార్టీ, ఫెయిల్ అయిన పార్టీ, మునిగిపోయే పార్టీ, దాంతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం. అయిపోయింది అంతే. అంటే అట్లా అన్నంత మాత్రాన మనము రూల్ అవుట్ చేసేది లేదు. బాబుని అన్నారు కదా, ఈ బాబుతో సమస్య లేదు. బాబు చంద్రబాబు నాయుడుతో గతంలో అధికారం పంచుకున్న అనుభవం ఉంది 2 సార్లు, కానీ టీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ కలవలేదు. అట్లీస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉన్నది ఒక సందర్భంలో. కేసీఆర్ మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక యాంగిల్ ఏంటంటే మన కవిత బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తుంటే కేటీఆర్ కన్నా కవితను బాగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. సింపతి గెయిన్ చేయడానికి. సింపతి గెయిన్ అవుతుందా అవ్వదని, కానీ ఆమెను బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఓకే, ఆమె చేస్తున్నారా లేదా ఆమె ప్రయత్నం చేస్తున్నారా? ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీలో ఉండే వాళ్ళ రిలేటివ్ ఒక సన్నిహితుడే ఆమెను ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నాడు. కేటీఆర్ ఉంటే తనకు ప్రాపకం ఉండకపోవచ్చు కాబట్టి ముందు నుంచి ఆమెను ఎంకరేజ్ చేసేవాడు. ఎవరికైతే కేసీఆర్కి క్లోజ్గా మూవ్ అవుతాడో ఆయనే ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకే, ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం కేటీఆర్ పట్ల కూడా కేసీఆర్కి అంత ధైర్యం, ఆయనకి ఒప్పజెప్పాలన్నంత ఇష్టము ధైర్యం లేదు. ఎందుకంటే కొంత రూత్లెస్గా ఉంటాడు. అమ్మాయి అయితే చెప్పినట్టు వింటుంది, అమ్మాయి అయితే గ్రిప్లో ఉంటుంది. తన పొజిషన్కి కేటీఆర్ని తీసుకొచ్చి ఆమెకి ఏమైనా ఛాన్స్ ఉంటే ఆమెకు మంచి పొజిషన్ ఇప్పిస్తే ఆమె చెప్పినట్టు వింటుంది, తనకు సేఫ్గా ఉంటుంది అనే ఒక ఆలోచన. ఆమెను ప్రొజెక్ట్ చేస్తున్న స్టైల్ కానీ అది కానీ చూస్తూ వస్తుంది. కానీ జనాలలో ఇంకా లిక్కర్ స్కామ్ అనేది ఉంది. స్మెల్ పోలేదు, లిక్కర్ స్మెల్ పోలేదు ఉంది కాబట్టి అక్కడ మొత్తం కంపు అయిపోయింది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. టీఆర్ఎస్ కి వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ అంటే ఆ లుకౌట్ వేరే ఉంటుంది. వన్స్ మీరు ఎవరినైనా అబ్బాయినో అమ్మాయినో సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారంటే జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. స్టిల్ కేసీఆర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు చాలా మంది బయట మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు దొంగలు లంగలు అని. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ మాత్రమైనా వచ్చిందని, అదన్నా వచ్చిందని. కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బాగా గొడవుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మనకు ఆ భూమికి ఏం లేకపోయినా, బీడు భూమి అయినా నెలకి సంవత్సరానికి డబ్బులు పైసలు వచ్చాయి, అమ్మాయిలు వచ్చి అసలు ఏమీ ఇవ్వట్లేదు.
రూల్స్ ప్రకారం డబ్బులు ఇస్తున్నా కూడా అతను అందరికి ఇచ్చేవాడు కదా, అదే బెటరు. కంపారిజన్ పెరిగిపోయింది. అదే బెటరు. ఈ చిన్న చిన్న సర్వీసులు వాటర్ మంచిగా వచ్చేది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నీళ్ళు జనాలకి గంట కూడా ఉండదు. ఎట్లా అయిపోయిందంటే లోకల్ గా ఎవడైతే ఉంటాడో ఆపరేటర్ వాడే కింగ్ అయిపోయాడు. వాడి పైవాడికి కానీ ఇంకోటికి చెప్తే కానీ అదంతా ఎవరిని ఏం లెక్క చేసేది లేదే. పంటలు ఎండిపోతున్నాయని జనంలో అదొక ప్రాబ్లం అయిపోయింది. కాళేశ్వరం అట్లనే అయిపోయింది. ఇంకోటి కాళేశ్వరం అని ఈ గొడవని వాడు దొంగ అని వీళ్ళంగా అని ఇవన్నీ చేశారు. సరే, రేవంత్ రెడ్డి ఎవరి మీద ఏమి యాక్షన్ తీసుకోగలిగాడు? అవును, 1.5 year అయింది ఆల్మోస్ట్. అది ఏమి నువ్వు బయటికి తీసుకురాగలిగావు? ఒక్కనోడు అరెస్ట్ చేయలేకపోయారు కదా. ఎక్కడ ఏం చేయగలిగావు? అవును, ఫోన్ ట్యాపింగ్ కానీ అవును, ఏదైనా ఎన్ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, ఈ కరెంటు కొనుగోళ్ళు, లేకపోతే ఫార్ములా కేసు, లేకపోతే నయీం కేసు, లేకపోతే మియాపూర్ భూముల కేసు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అన్ని డబ్బులే అన్నారు. రోజుకొకటి ఏదో తొవ్వి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు తప్ప దాని ఫాలో అప్ యాక్షన్ ఏది లేదు. ఏముంది? ఎవరు ఎందుకు లేదు? అన్నిటికీ కృష్ణారెడ్డి ఒకడే కాంట్రాక్టర్ అంతే. వీలైన వాళ్ళ అవును, బీజేపీ కోసం పనిచేస్తున్నాడు కృష్ణారెడ్డి. బీజేపీ గవర్నమెంట్లలో పనిచేస్తున్నాడు, టీఆర్ఎస్ దగ్గర పనిచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర కూడా పనిచేస్తున్నాడు. అంతే, అందరికీ ఒకడే కాంట్రాక్టర్. అంతే, మెయిన్ సోర్స్ అదే. ఇప్పుడు ఒకరిని డిస్టర్బ్ చేస్తే ఆయన డిస్టర్బ్ చేసినట్టే. మరి ఆయన అందరికీ ఫండింగ్ చేస్తున్నాడు. ఎక్కడ యాక్టింగ్ అవుతుంది? ఎవరు సిద్ధంగా లేరు. ఏ పార్టీ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. పుష్ చేసే అవకాశం లేదు. ఎక్కడ పుష్ చేసినా మళ్ళీ అతన్ని గ్రిప్ లోకి తీసుకోవాల్సి వస్తుంది. బిల్స్ పే చేసినోడు ఎవడు? అవును. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినోడు ఎవడు? అవును. ఇతని దగ్గర నుంచి ఎల్ఎన్టీకి ఎందుకు పోయింది? అవును. అట్లా అసలు ఎందుకు ఇచ్చారు? ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కృష్ణారెడ్డికి ఎట్లా వచ్చింది? అవును, అవును. ఎల్ఎన్టీ అనేవాడు మెయిన్ కాంట్రాక్ట్ కదా, వాడు చేయాలి. అవును. వాడు కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు? అవును. దాంట్లో ఎవరు ఉన్నారు? మతలబ్ ఏంటి? ఎంత పేమెంట్ అక్కడికి వస్తుంది. మళ్ళీ అది వస్తే అయ్యా నేను మిమ్మల్ని కూడా కలిసాను కదా, మా పలానా. అవును, ఈ ఎన్నికల మీద చూసినాం కదా, ఆ ఎన్నికల మీద చూసినాం కదా. ఎవరిని చేయగలరు? అంతే. ఆ గడబడిలో అందరు సేఫ్ అయిపోతున్నారు. అంతే. సేమ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ బయట తీస్తే ఇటు రేవంత్ రెడ్డికి ప్రాబ్లం, వాడు చంద్రబాబు నాయుడుకి ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ తీస్తే కేసీఆర్ తోటి ఆగిపోతుంది అది. సో అందరికీ వచ్చేస్తుంది మళ్ళీ. సో అక్కడ ఎన్డీఏ ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళు ముందుకు పోవట్లేదు. సో మొత్తానికి కదా తెలియని గందరగోళము అన్ని పార్టీల్లో ఉండిపోయింది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. పరిపాలన గాడిలో లేదనేటువంటి ఫీలింగ్ మాత్రం గట్టిగా ఉంది. డెఫినెట్గా లేదు. రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఏ సెక్టార్ బాగుందనేది మనం ఫలానా చేశారు అనేది మా రోజుకొక ఫ్లైఓవర్ అనౌన్స్ చేస్తాడు. ఫ్లైఓవర్ అంటాడు, అండర్ పాస్ అంటాడు, ఓవర్ పాస్ అంటారు, డబుల్ డక్కర్ ఫ్లైఓవర్లు అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. ఫ్యూచర్ సిటీలో ఏం లేదంట బోగస్ అని ఒకటి అంటాడు. అంతా ఇటే డెవలప్ అవుతుంది అంటారు. ఎక్కడ ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వడానికి లేకుండా పోతుంది, ఫైనాన్షియల్ క్యాన్సర్ అన్నాడు. అదెంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు కదా. స్టేట్ కి నువ్వే ఫైనాన్షియల్ క్యాన్సర్ అని నువ్వు చెప్పితే అవును, మరి క్యాన్సర్ క్యూర్ అవుతుందా కాదా? క్యాన్సర్ కి క్యూర్ ఉందా లేదా? ఇక అంతా మునిగిపోవాల్సిందేనా? అవును. ఒక సీఎంఏ ఆ క్యాన్సర్ అనే పదం వాడటం అవును ఎంతవరకు కరెక్ట్? అట్లానే అపోజిషన్ లీడర్ ని ఇండైరెక్ట్ గా ఉద్దేశిస్తూ నెక్స్ట్ నువ్వు మార్చులకే పోవటం అనేది ఎంత అబ్జెక్షనబుల్. సరే, అదే లెవెల్లో హరీష్ కూడా పిచ్చి కుక్క అని అన్నాడు. పిచ్చి కుక్క అనడం కొంతవరకు ఓకే, పిచ్చి కుక్కలా వాడు అరుస్తూనే ఉంటాడు అట్లా జనరల్ గా. ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం జుగుప్సాకరంగా మాట్లాడతారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హిట్టింగ్ బిలో ది బెల్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అవును, అన్పార్డనబుల్. అంటే కేసీఆర్ ఉద్యమంలో మాట్లాడితే యాక్సెప్ట్ చేసిన ప్రజలు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మాట్లాడితే యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అవును. ఇప్పుడు అతనే ఎంతో కొంత చేశాడు మనకి, అతనే ఎంతో కొంత ఐడెంటిటీ ఇచ్చాడు అనడానికి కారణం రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యులే. అవును, కాంగ్రెస్ చేసిన తప్పుల వల్లనే కేసీఆర్కి మళ్ళీ పేరు వస్తుంది. మీ వైఫల్యం వల్లే అతనే బెటర్ ఆల్టర్నేటివ్ అనే మాట వచ్చింది. అంతే. మీరు అతని లెవెల్లోనైనా చేసి ఉంటే, ఇచ్చిన ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంత వచ్చేది కాదు. ఇప్పుడు ఒక లేడీ బస్ ఎక్కుతుంది, వాడు ఇది ఎక్స్ప్రెస్ అని చెప్తాడు, అంతే, టికెట్ కొట్టాల్సింది, అంతే, తిట్టుకుంటారు. అక్కడ రాజుగారి పెద్ద భార్య మంచిదుండే పాపం అనేటువంటి సామెతకి వెళ్ళిపోతుంది. చిన్న భార్య చెడ్డదని చెప్పట్లేరులే కానీ పాపం పెద్ద భార్య మంచిది ఉండేటువంటి ఒక చర్చకైతే పోతుంది. క్యాంప్ ఆఫీస్ లో రోజు అప్లికేషన్లను వీక్లీ వన్స్ అప్లికేషన్ అన్నారు. అవును. అందులో దాని వల్ల ఒక ఇష్యూ సాల్వ్ అయింది అనేది ఏం లేదు.
అసలు ఇప్పటిదాకా పోనే లేదు. హైడ్రా అన్నారు. అవును. ఏం హైడ్రానో ఎక్కడ ఏం చేసిందో, కొత్త కొత్త ఇండ్లు కట్టుకున్నోళ్ళు జనాల ఉసురు తగిలింది తప్ప దానివల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఇటు హైడ్రా అంటాడు, అటు మున్సిపల్ వాడు డబ్బులు తీసుకొని సెట్ బ్యాక్లు లేకుండా కన్స్ట్రక్షన్లు ధూమ్ ధామ్ నడుస్తూనే ఉన్నాయి. ఏ ఏరియాకి పోయినా ప్రహరీ గోడ కూడా లేకుండా బయట ఇష్టం వచ్చినట్టు మల్టీ స్టోరీ కట్టుకోవడం, తర్వాత రెగ్యులరైజేషన్ అనడం, ఇది అనడం. ఏ యాక్షన్ తీసుకున్నా దాని వెనుక కరప్షన్ అంతే. మున్సిపాలిటీ వాడికి ఒక కంప్లైంట్ కావాలి, అది రియలా కాదా, నిజమేనా, ఇల్లీగలా, అదంతా కాదు. ఏంటంటే సతీష్ కంప్లైంట్ ఇచ్చాడు సార్, ఆయనతో మాట్లాడుకుంటే ఆయన కంప్లైంట్ ఇచ్చాడే, నేను డివియేట్ కాలేదు కదా, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ అనేది ఒక అవకాశం అంతే. నీ మీద కొంత అనుమానం వచ్చింది కదా, వసూలు చేసుకోవాల్సిందే అంతే. ఈ ఇంకొక అంశం, జర్నలిస్టుల అరెస్ట్ అనేటువంటిది, సరే తప్పు చేశారా, జర్నలిస్టులు కూడా బిలో ద బెల్ట్ హిట్టింగ్ అనేటువంటిది క్లియర్గా ఉంది. జర్నలిజం పేరుతో కొందరు చేస్తున్నారు, కానీ లేడీస్ని అర్ధరాత్రి లేదా పొద్దున్న లేవకముందుకే పోయి అరెస్ట్ చేయడం అనేటువంటిది వాళ్ళని సమర్థించట్లేదు, వాళ్ళ వ్యవహారాన్ని సమర్థించట్లేదు. కానీ వ్యవహరించినటువంటి తీరు, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందేమో ఇండిపెండెంట్గా ఎంటిటీస్ ఉండేవి. అవును. పేపర్లకి కొంత నిబద్ధత ఉండేది. మనం నిజం చెప్తున్నామని, అబద్ధం చెప్తున్నామని ఎడిటర్లు అనేవాళ్ళు, కొంత స్వీయ నియంత్రణ, ఒక పద్ధతి ఉండేది. మనకి ఒక లైన్ అనేది ఉండేది. అవును. ఎడిటోరియల్ పాలసీ అని ఒకటి ఉండేది. ఎడిటోరియల్ పాలసీ మనం బీజేపీకి సపోర్ట్ చేస్తామని ఉండేది కాదు. అవును. ఇదైతే ఇట్లా, ఇంతవరకు రాయొచ్చు, మనము ఇంతకన్నా మనం దిగజారకూడదు అనే ఒక పద్ధతి ఉండేది. కనీసం డాష్ పెట్టి, అవును, మాట్లాడడానికి వీళ్ళు, పత్రికా భాషకు వీళ్ళనే అవును అట్లా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళే భుజాన్ని వేసుకొని సేమ్ అదే మళ్ళీ మర్సనరీ కాన్సెప్టే అంతే. మన పార్టీ పవర్, మనల్ని హైర్ చేసిన పార్టీ, మనల్ని ఫైనాన్స్ చేసిన పార్టీ పవర్లోకి రావాలి అంతే. కాబట్టి వి విల్ డూ ఎనీథింగ్ అంటే ఎనీలో ఇంకెక్కడికైనా దాని పర్యవసానమే ఇది. ఎక్కడో ఒకట్లా అడ్డుకట్ట వేయకపోతే ప్రతి ఛానల్ యూట్యూబ్ అని ఒక పార్టీకి పెయిడ్ మర్సనరీ లాగా అయిపోతుంది. ఇంకా దేర్ ఇస్ నో లిమిట్. అవును, అట్లయినా పర్వాలేదు. గతంలో వామపక్ష పార్టీలకు కరపత్రాలుగా కొన్ని ఉండేది, లేదా తెలుగుదేశం పార్టీకి కరపత్రాలుగా కొన్ని ఉండేది. ఇంకొకరు కాంగ్రెస్కు కొందరు వంద పాడేది, అవసరం మేరకు స్విచ్ ఓవర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కనీసం రాసేటువంటి భాష, వాడేటువంటి భాష లో లెవెల్కి వెళ్ళకుండా కొంత జాగ్రత్త పడేటువంటి వాళ్ళు, తిట్టినా విమర్శ చేసినా కొంత జాగ్రత్తగా వాడేటువంటి వాళ్ళు. అయితే కొంత నిర్దాక్షిణ్యంగా చేస్తేనే వాళ్ళు ఆగే పరిస్థితి ఉంది. లేకపోతే అరే రేవంత్ అని, అవును, నీకు ఈ సరైన ఇల్లు కూడుగుడ్డ ఉందో లేదో తెలియదు, కానీ నువ్వు ఒక ఛానల్ పెట్టేసి బూతులు తిట్టేసి అరే రేవంత్ చూసుకో బిడ్డ అని కాదని, ఏంటది? నీకు ఒక భాష కూడా, ఒక పదం అర్థం కూడా నీకు సరిగ్గా తెలియదు. నువ్వు ఒక ఛానల్ పెట్టి పిచ్చిగా సీఎం లెవెల్లోని తిరిగి మళ్ళీ పోలీసు వాళ్ళు ఇట్లా అరెస్ట్ చేస్తారా, తెల్లవారం అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేయండి? సీఎం తిరిగితే ఎందుకు అరెస్ట్? సీఎం మిస్టేకా లేదా అనేది సెకండరీ. దానికి ఒక శాంక్టిటీ ఉంది కదా, ఒక లెవెల్ ఉంది కదా. ఖచ్చితంగా స్టేట్ లో గవర్నర్ తర్వాత నెంబర్ 2 పర్సన్ అనుకున్నప్పుడు రూలింగ్ అతను నువ్వు అరే తురే అని ఎట్లా అన్ని ఇంకా మళ్ళీ దానికి ఒకటి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా, పొద్దునే వచ్చి చేస్తారా అంటే, మీ అమ్మ నాన్న అట్లనే అంటే ఊరుకుంటావు? అవును, ఆయన సీఎం, అది వదిలిపెట్టు. మీ అమ్మ నాన్న అంటాం, ఎవరో తిడతాడు, ఊరుకుంటావు? అంతే, ఊరుకో కదా. సేమ్ అది కూడా ఇంకోటి అతనికి ఒక వైఫ్, పిల్లలు, వాళ్ళకి అట్లనే విమర్శ చేయొద్దంటారా మరి జర్నలిస్టులు? విమర్శ నువ్వు ఇప్పుడు పొలిటికల్ గా ఉంది, పొలిటికల్ విమర్శ చేయి. అవును, పర్సనల్ గా కాదు. వాళ్ళ భార్య గురించో, అవును, వాళ్ళ బిడ్డ గురించో, వాడేవాడికి పుట్టాడు, నువ్వు నీకు పుట్టావు, నీ నాన్నకే నువ్వు పుట్టావని నీకు ఏమైనా గ్యారంటీ ఉందా? అవును, ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు? అవును, ఒక మాట అంటున్నా, అసెంబ్లీ లెవెల్లోనే ఒక పార్టీలో ఒక సీఎం కొడుకుకి సంబంధించి ఒక పొలిటీషియన్ ఏదో మాట్లాడాడు. అవును, పలానా నాయకులు అని వాళ్ళ కొడుకుని అడగండి, నువ్వు నీ నాన్నకు పుట్టావని నువ్వు ఎట్లా ప్రూవ్ చేయగలవు? అవును, ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వు? వాళ్ళందరూ డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళు అంటే రాజకీయాలకు రావాలంటే అందరూ డిఎన్ఏ టెస్ట్, రాజకీయాలకు ఎంట్రీ కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకొని రావాలి. నువ్వు అనే ముందు అవును, నువ్వు ఒక డిఎన్ఏ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఆయన ఉన్నాడు కదా మన గవర్నర్ ఉండే తివారీ కొడుకు డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నాడు. సేమ్ అట్లనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అవును,
నువ్వు ఒక పొలిటీషియన్ ఎంపీ ఎమ్మెల్యే పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ అయినటువంటి ఉదంతం చూసినాక రాజకీయ నాయకులు జర్నలిస్టులు కొంత జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. ఇప్పుడు పోసాన్ మురళి అరెస్ట్ కి నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ టైం పెడతావా? అప్పుడు వేసుకుపోతారు, దాని మీద వేసుకుపోతారు అంతే, బికాస్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్. ఎస్ ఎస్ పైసల కోసం చేసావు నువ్వు, నువ్వే ఒప్పుకున్నావు. అంటే 3 లక్షలు ఇచ్చాడంటే ఏం తింటామంటే అది తింటావా? అంతే. ఇప్పుడు అనుభవించు మరి. అంతే. ఆ 3 లక్షలకు 3 కోట్లు ఖర్చు అవుతాయి. పెద్ద రచయిత కదా, 100 సినిమాలకు రాశారు కదా. సినిమాలకు రాశావు, ఏది న్యాయం ఏది ధర్మం ఇవన్నీ చెప్పినోడు కదా. అవును. మరి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో పనిచేసినోడికి, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కీర్తి గడించినోడికి నువ్వు ఏది పడితే మాట్లాడి వాళ్ళ అబ్బాయిని ఏది పడితే అని, వాళ్ళ కోడల్ని బిడ్డని, పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని, చిన్న పిల్లలు పాపం. మరి పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతుంది. పని వాళ్ళతో అంటగట్టడం. అవును. మరి నువ్వు ఎప్పుడు సినిమాలలోనే తిరుగుతావు. అవును. నీకు అసలు కరెంటే లేదని ఎవడన్నా అంటే ఆ భాష మనం ఒక మాట అంటున్నా కరెక్టే, కానీ ఒక మాట తూలాలంటే మనం అయ్యో అనవసరంగా అన్నమే అని ఫీలింగ్ వస్తుంది వెంటనే. అసలు నీ కరెంటే లేదట కదా అని అన్నారు. అప్పుడు అవును ఎట్లుంటుంది నీకు? అవును. అవతల వాళ్ళని విమర్శించడం. పని వాళ్ళని అదని పవన్ కళ్యాణ్ షూటింగ్లని పాలిటిక్స్ లో వెళ్ళిపోతాడు, తిరుగుతాడు. నువ్వు కూడా రైతు పగలు ఎక్కడో సినిమాలలో ఉంటావు. అవును. సరే సినిమాలో ఉంటావో ఇంట్లో ఉంటావు, నీ కరెంటే లేదని అన్నాడు. అవును. అప్పుడు పోనీ నువ్వు చేసినట్టుగానే ఎవరో మీ ఇంట్లో పని అంతా చెప్పిస్తారు. అవును. పోసాని ఇంట్లో పని చేసే పని అంతా చెప్పిస్తారు. అడిగితే వేస్ట్ కరెంటే లేదా అడిగాను అన్నారు. అప్పుడు చర్చ అంతా ఎటో పోతుంది. అసలు రాజకీయాల్లో ఆయన చేసిన పని, వాళ్ళ రాజకీయ వాగ్దానాలు విధానాలు వాటిపైన చర్చ వదిలేసి వాళ్ళు అక్కడ వండుకున్నారు, వీళ్ళు ఇక్కడ వండుకున్నారు, వ్యక్తిగతమైనటువంటి ప్రైవేట్ జీవితాలలోకి తొంగి చూసి బెడ్రూమ్లలోకి పోయేంత దూరం వెళ్ళిపోవడం ఎంతవరకు సంబంధించి అర్థం కాలేదు. పాలిటిక్స్లో ఉన్నాడు, పాలిటిక్స్ లెవెల్లో పొలైట్గా ఉండాలి. పొలైట్ ఉండాలా, రూడ్ ఉండాలి. అవును. పాలిటిక్స్ గురించే మాట్లాడు, రూడ్గా మాట్లాడు. అంతే. నువ్వు దొంగ, నువ్వు కరప్ట్, పలానా ప్రాజెక్ట్ లో నువ్వు తినేసావు, ఎలాంటి వాడు నీకు లంచం ఇచ్చాడు, అవును, ఓ నీ కృష్ణారెడ్డి లంచం ఇచ్చాడు చెప్పు కొంతవరకు. అంతేగాని ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళని డ్రాగ్ చేసి వాళ్ళ గురించి తక్కువ మాట్లాడటం, అవును, అది బట్టి నువ్వేంటనేది తెలుస్తుంది. అంతే. ఇంకోటి భార్య నువ్వేదో అంటే నీ వ్యక్తిత్వం ఏంటనేది, నీ క్యారెక్టర్ బయటపడుతుంది, తెలుస్తుంది. అవును అవును. అనుభవిస్తున్నావు కదా. ఈ కేసు ఈ స్టేషన్ ఆ స్టేషన్ ఆ స్టేషన్ రోజు 14 స్టేషన్లు తిరగాల్సి వస్తుంది. అవును. కన్నీళ్ళు చచ్చిపోతా బతకాను అని చెప్పేసి అంత దారుణం. ఎవరైనా జర్నలిస్టుల పేరు మీద కూడా యూట్యూబ్లో ఫ్రీగా వచ్చింది అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టి కనీసమైనటువంటి, పోనీ నువ్వు జర్నలిస్ట్ కాకపోయినా నీ భార్య పిల్లలతోటి నువ్వు ఎట్లుంటావు ఆ స్థాయిలోనే ఉండాలి కదా కనీసం. కుటుంబం సతీష్, జర్నలిస్టులకు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి. ప్రభుత్వం తీసుకురావాలి యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసి, సేమ్ పేపర్లకు టీవీలకు ఎట్లయితే ఒక వ్యవస్థ ఉందో దీనికి కూడా పెట్టాలి. లేకపోతే అరెస్ట్ అయ్యారవే అంటే అప్పుడు భయపడతారు. ప్రతి పొలిటికల్ పార్టీకి 30 యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఉన్నాయి. అవును. ఎవడి పైత్యం వాడిది, ఎవడు అవుట్ ఆఫ్ కంట్రోల్. జగన్ లెవెల్లోనే వీళ్ళు కూడా అపోజిషన్ లో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేసి మన స్వామి భక్తి కోసము అవును లైన్లు దిగేస్తున్నారు. అవును. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టేటువంటి కామెంట్స్ కూడా ఎంత దారుణం, హద్దులు దాటుతున్నారు. అవును, హద్దులు దాటుతున్నారు. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ తెచ్చి ఎక్కడైతే ఆబ్సీన్ కంటెంట్ ఉంటుందో, ఇట్లాంటి ఉంటుందో వెంటనే అది 5 నిమిషాలలో బంద్ చేసే స్టైల్ తీసుకురావాలి. అంతే. అది ఎవరిదైనా కావచ్చు. అవును. మనకు ఆబ్జెక్షనబుల్ అనిపించిన, లేడీస్కి ఆబ్జెక్షనబుల్ అనిపించిన, కొంతమంది లేడీస్ కూడా ఆబ్జెక్షనబుల్ గా బట్టలు ఇప్పేసి చెత్త వీడియోలు తీస్తున్నారు. అది వెంటనే క్లోజ్ చేసే ఒక సిస్టమ్. ఎంత వ్యక్తిగతంగా మనం వెంటనే కంట్రోల్ చేయగలుగుతాం. ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిందే వ్యవస్థని. హ్యాకింగ్ లాగా ఒక సిస్టమ్ అది రాగానే వల్గర్ ఉందంటే అది రాకుండా చేసేయాలి. అంతే. చేయొచ్చు. ఇట్ ఇస్ పాసిబుల్. అవును. ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టి, ఒక టీం పెట్టి, సెన్సార్ సర్టిఫికేట్ లాగా దీన్ని కూడా కొన్ని పెట్టాల్సిందే. సెన్సార్ సర్టిఫికేట్ అది చూపించి ఒప్పించి, సర్టిఫికేట్ లేదు, ఆబ్జెక్షనబుల్ ఉంది, చలో బిలో ది బెల్ట్ మాట్లాడుతున్నాడు, అంతే. ఇప్పుడు స్ట్రెచర్ అన్నాడు, మార్చురీ అన్నాడు, అది అసలు రాకుండా చేసి పడేయండి. అంతే. ఆ పదాలు బీప్లోకి వెళ్ళిపోవాలి. అంతే. అక్కడ బ్లాంక్ చేసి పడేయండి. అంతే. చేయాలి. అది పిచ్చి కుక్క అన్నాడు, తీసేయండి. అవును. అది రాకుండా చేయండి. అట్లాంటి సిస్టమ్ ఏదైనా రావాలి. కొన్ని సందర్భాలలో
అట్లా జరిగితే ఉమ్. జనాలకి కానీ ఈ యూట్యూబర్లు కానీ అరే మనం చేసిన లాభం లేదు అది అట్లా ఆ జనాలకు కూడా ఏమైందంటే అట్లయితేనే చూస్తున్నారు, ఆ తిట్టినే చూస్తున్నారు. Enjoy అవి చేస్తున్నారు. పెట్టకపోతే లేదు అసలు ఏ వ్యవస్థను మనం ఆపలేం. ఇప్పుడు మనలాగా కొంత మంచిగా ఉండాలనుకునే వాళ్ళు అరే మనం మంచిగా మాట్లాడితే ఎవరు చూస్తలేరు, పోయి తిరుగుతూనే తీస్తున్నారని మనం కూడా కొంత దిగజారిపోయే పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మనం అట్లా చూస్తలేరు, వేరే మంచి చెప్తే చూస్తలేరు అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదేమైనా సబ్జెక్ట్కి డివియేట్ అయ్యి పర్సనల్ అటాక్ వచ్చిన సందర్భంలో ఒక లెవెల్లో అది అబ్జెక్షనబుల్ అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం అసెంబ్లీలో అయితే కట్ చేసి పడేస్తారు, అంతే రికార్డు ఆన్ రికార్డు తీసేస్తారు. అవును, ఇక్కడ కూడా వెంటనే ఒక 5 minutesలో చేసి తీసిపడే అంతే. చేస్తే అట్లా చేసి ఎట్లా రాదురాబాయి మనం చేసి లాభం లేదు అనే ఒక అసెంబ్లీలో కూడా ప్రత్యక్ష ప్రసారాల వల్ల దానం నాయందర్ ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత అది ఆన్ రికార్డ్ తీసేసినా కూడా ఆల్రెడీ ఆన్ ఎయిర్లో వచ్చింది, మిగిలిన ఛానల్స్లో రికార్డ్ అయిపోయింది. వాడుకుంటుంటారు. సో నీకు మార్కెట్లో ఉన్నట్టే కదా. అయితే అది కూడా చెప్పాలి. అవును. అన్నట్టు అసెంబ్లీలో ఒకసారి రికార్డులలోంచి తీసేసాము అని అన్నది ఎవడైనా ఎయిర్ చేస్తే అవును, ఆయన లోపలేస్తామని చెప్పాలి. అంతే. ఎస్, అట్లా కూడా ఉండాలి నిబంధన. ఈజ్ లయబుల్ ఫర్ పీనలైజింగ్ అని చెప్పాలి. అంతే, పెనాల్టీ అయినా పడుతుంది, జైలు శిక్ష అయినా ఇస్తుంది. అసెంబ్లీలో ఒక లా ఏజెన్సీలో మనం రికార్డుల నుంచి తీసేసాము అన్న కంటెంట్ని మీరు వాడటము ఇల్లీగల్, అంతే. యూ విల్ బి పీనలైజ్డ్ అని చెప్పాలి. అంతే, బులెటిన్ ఇవ్వచ్చు అసెంబ్లీలో. అవును, తప్పేం లేదు. అసెంబ్లీలో రికార్డ్స్లో నుంచి తొలగించిన కంటెంట్ను ఏ ఛానల్ వాడు కానీ ఏ మీడియం వాడు కానీ అవును, ఎయిర్ చేయొద్దు, వాడద్దు. మీ దగ్గర ఉన్నాయన్నీ డిలీట్ చేయాల్సిందే వాటిని. డిలీట్ చేయడం, ఎయిర్ చేయదంటే డిలీట్ చేయకపోతే డబ్బులు పెట్టుకోమని మనకి అంతే. అంతే, ఎయిర్ చేయొద్దు, అంతే, అది సర్క్యులేట్ చేయొద్దు. అంతే. ఎవరైనా సరే ఇండివిజువల్ బై ఇండివిజువల్ కూడా మీకు అది ఇన్స్టిట్యూషన్ ఎనీథింగ్ అంతే. అంతే. ఐఎన్పిఆర్ నుంచి పర్మిషన్ తీసుకున్నా సరే చట్టసభలో రికార్డుల నుంచి తొలగించామని స్పీకర్ చెప్పిన తర్వాత అంతే, ఆ కంటెంట్ ను ఎవడు పబ్లిష్ చేయడానికి వీల్లేదు. అంతే. ఏ పద్ధతిలోనైనా ప్రింట్ అయినా అదైనా ఏదైనా పబ్లిష్ చేయొద్దు. ఇక్కడ అమ్మన బూతులు తిట్టేసి అయితే దీన్ని రికార్డుల నుంచి తొలగించారు అని చెప్పడం కాదు. అవును, అది రావద్దు, అక్కడ రావద్దు. ఎస్, బయటికి రావద్దు. ఆ భయం కూడా ఉంది. సందర్భంగా అని ఒక లెజిస్లేషన్ అన్ని పార్టీల వాళ్ళు కలిసి అవును, ఆల్ పార్టీ వాళ్ళు ఒక రిజల్యూషన్ మూవ్ చేయొచ్చు. అంతే. ఇక్కడ తీసేసాము అన్నది అది అందరికీ ఉపయోగపడుతుంది. రూలింగ్ పార్టీకి ఉపయోగపడుతుంది, అపోజిషన్ కి ఉపయోగపడుతుంది. అందరికీ సేమ్ ఒకే రకమైనటువంటి రిజల్యూషన్, ఒక యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేయొచ్చు. అంతే. అదే పద్ధతిలో యూట్యూబ్ వాళ్ళు కూడా దిగజారకుండా ఆబ్సీన్ కంటెంట్ పబ్లిష్ చేయకుండా గవర్నమెంట్ ఫస్ట్ స్టేట్లో గవర్నమెంట్ ఒకరో ప్రొసీడ్ కావాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. వాళ్ళు కూడా అబ్జెక్షనబుల్ కంటెంట్ అంటే ఇదంతా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఓటీటీకి సెన్సార్ లేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అవును. సో ఓటీటీ ఇష్టం వచ్చిన కంటెంట్, ఇష్టం వచ్చిన భాష, అంతే, ఇష్టం వచ్చిన యాక్షన్, యాక్టింగ్ అన్ని ఇండైరెక్ట్ గా చూపిస్తూనే ఉన్నారు. అంతే. మీకు ఫోన్ సైట్స్ కి వాటికి పెద్ద తేడా లేకుండా పోతున్నది. అవును, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అవును. మరి దాన్ని ఏమన్నా ఆపగలరా? అది కూడా చూడాలి, బ్రాడర్ సెన్స్ లో ఆలోచించాలి. నెట్ఫ్లిక్స్ అంటాడు, నెట్ఫ్లిక్స్ అంటే ఒక బూతు, అంతే. ఇప్పుడు అన్నట్లనే ఉన్నాయి పరిస్థితులు. ఏదో పెట్టుకొని చూస్తుంటే సడన్ గా ఎవరు లేడీస్ ఉంటే అంటే అక్కడంతా బూతు, అవును, అన్ని చప్పుడులు వస్తుంటే సడన్ గా ఆపడానికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అవును. సో అది కూడా ఒకటి ఆలోచించి అదైతే పార్లమెంట్ లెవెల్లో రిజల్యూషన్ ఐఎన్పిఆర్ లెవెల్లో తేవాల్సిందే. ఇన్ఫర్మేషన్ అవును, ఐఎన్బి వాళ్ళు ఐఎన్బి మినిస్ట్రీ మూవ్ చేయాల్సింది. డిస్కషన్ అయితే అవుతుంది, బట్ అది నెక్స్ట్ ఇయర్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మే తర్వాత అని అంటున్నారు. చేయాల్సిందే. యూట్యూబ్కి ఓటీటీకి సెన్సర్షిప్ లేకపోతే పిల్లలు ఈ పనికిరాని రీల్స్ చేసి నాలుగు డబ్బులు రాగానే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంతే, విశ్వగురు పోయి అంతే భూత్ భారత్ అవుతుంది ఓటీటీ వల్ల, అంతే, నెట్ఫ్లిక్స్ వల్ల. అవును, కల్చర్ పాడైపోతుంది. మనోళ్ళు కూడా వెంకటేష్ వాళ్ళు మంచి ఫ్యామిలీ స్టార్ అది ఇది అని జోక్ సినిమాలు తీస్తానన్నాడు, ఆ నాయుడు అని ఏదో చేసి అంతా అంటే ఏం బాగలేదు. అంతే, అట్లాంటి వాళ్ళు డబ్బుల కోసం ఎందుకు అట్లా ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంత అవసరం లేదు, అంత దిగజారాల్సినటువంటి అవసరం లేదు. ఏదో రోల్స్ లేనోడు, కొత్తగా యాక్టింగ్ చేయడానికి వచ్చినాడు, వాడు దిగజారు ఏదో చేసుకుంటున్నాడు పైసల కోసం. వెంకటేష్ ఏంటి రామనాయుడు కొడుకు, డబ్బులు లేవా?
అవును. రానా నాయుడు అని 30-40 సంవత్సరాల నుంచి. ఫీల్డ్లో ఉన్నోడు, అవును, అవును. ఓ పద్ధతిగా ఉంటాడు. హ్మ్. నువ్వు ఆ ఓటీటీలోకి పోయి అన్ని బూతులు అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అవును. చేయకూడదు కదా. అవును. మనోళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అవును. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జుగుప్సాకరమైనటువంటి దిగజారుతున్నటువంటి భాషపైన, రాష్ట్ర రాజకీయాలపైన విశ్లేషణ.